డాక్టర్ రఘురామ్ పాత్రుని గారు ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు. ఇక విశ్వేశ్వరరెడ్డి కలవల గారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్. ఇక రాధా గారు ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్. విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పండి, అంటే గ్రీన్ కార్డ్ ఉన్నటువంటి ఒక మహిళను ఇక్కడ ఇమిగ్రేషన్ అధికారులు డైరెక్ట్గా అరెస్ట్ చేయడానికి కానీ కారణాలు ఏంటి, అసలు చట్టపరంగా ఏం చెప్తుంది అసలు? అంటే టిపికల్గా ఇక్కడ మోస్ట్ రీసెంట్గా మళ్ళీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటే 2.0, ఇప్పుడు ట్రంప్ 2.0 అంటారు. ఫస్ట్ టర్మ్ లో చేశారు కాబట్టి సెకండ్ టర్మ్ లో చాలా రూల్స్ చేంజ్ చేశారు. అండ్ అందులో కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చాలా తీసుకొచ్చారు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోని చాలా డైనమిక్ గా యుఎస్ ఇమిగ్రేషన్ లాస్ చేంజ్ అవుతున్నాయి. ఒకప్పుడు గ్రీన్ కార్డు ఉంటే ఇంకా చాలా గొప్పగా ఉంది, ఇంకా పర్మనెంట్ అన్నట్టు ఉండేది. సో ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్సే కానీ ఈవెన్ న్యాచురలైజేషన్ సిటిజన్స్కే కానీ అంటే అమెరికన్ సిటిజన్షిప్ తీసుకున్నారు, అంటే బై బర్త్ కాదు, ఇండియా నుంచి వచ్చి ఇక్కడ న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ అంటే H1 కానీ F1 కానీ దాని తర్వాత గ్రీన్ కార్డ్ కానీ దాని ద్వారంగా మళ్ళీ వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది. న్యాచురలైజేషన్ దే కాల్ ఇట్స్ న్యాచురలైజేషన్ సిటిజన్షిప్. సో అది వచ్చినా కూడా కంట్రీ ఇంట్రెస్ట్ లో కానీ కంట్రీలో వాళ్ళకున్న ఏదైనా ఇష్యూస్ ఉంటే కానీ ఆర్ ఎనీ థ్రెట్స్ ఉంటే కానీ ఎటువంటి రీజన్ ఉన్నా కూడా గవర్నమెంట్ కు ఒక రైట్ ఉంటుంది, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ. ఇప్పుడు కొత్తగా ఇంకో డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్. సో ఈ డిపార్ట్మెంట్లు ఏం చేస్తుంటాయి అంటే దే విల్ ట్రాక్ డౌన్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఒక డిపార్ట్మెంట్ చూస్తుంటుంది యాక్టివిటీస్ కోసం, తర్వాత బార్డర్ కంట్రోల్ ఇంకొకటి చూస్తుంటుంది, తర్వాత ఈ ట్రావెలింగ్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది బార్డర్ ఒకటి ఎయిర్ సీ బార్డర్, ఈ 3 ఏరియా రూపకంగా కంట్రీ లోపలికి వస్తుంటారు అన్నట్టు. సో అందులో భాగంగా ఈ మధ్య గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా బాగా ట్రాక్ చేస్తున్నారు. అందులో ఏవైనా వయలేషన్స్ ఉంటే అంటే యుఎస్ ఇమిగ్రేషన్ లాస్ ప్రకారం ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటే ఏం ఇబ్బంది ఉండదు. తర్వాత ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నా, క్రిమినల్ కేసెస్ ఏదన్నా అందులో కూడా వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. ఈవెన్ H1B హోల్డర్స్ కానీ F1 స్టూడెంట్స్ కానివ్వండి, DUI కేసెస్ అనుకోండి, ఇంకా ఏదైనా అంటే వాళ్ళకి ఏదైనా ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ ఏదైనా కేసెస్ రికార్డ్ అయి ఉంటే వాళ్ళ పేరు మీద, సో అది కూడా ఇట్స్ ఎన్ కన్సర్న్స్. సో ఎస్పెషల్లీ ఈ మధ్య జరుగుతున్నది ఏంటంటే చాలా మందికి ఇంటెంట్ టు డినై చేస్తున్నారు H1B వాళ్ళ, తర్వాత వీసా క్యాన్సిల్ చేస్తున్నారు, తర్వాత డిపోర్టేషన్ కూడా చేస్తున్నారు. అంటే దే ఆర్ యూజింగ్ ఎవ్రీ సింగిల్ వే వాట్ బెస్ట్ వీ కెన్ సెండ్ ద పీపుల్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఎక్కడైతే వయలేషన్ చేసిన వాళ్ళు మళ్ళీ రెగ్యులర్ ఉన్న వాళ్ళకి వ్యాలిడేషన్ చేసుకుంటారో దే కెన్ కీప్ దెమ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, అక్కడ ఏమాత్రం ఇష్యూ ఉండదు. వేరాజ్ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో, ఎక్కడైతే కన్సర్న్స్ ఉన్నాయో, ఎక్కడైతే వయలేషన్స్ ఉన్నాయో అక్కడే వాళ్ళని మనం పట్టుకోవడానికి ఆస్కారం ఉంది. సో అందులో భాగంగానే వీళ్ళని చూసుంటారు. అదేవిధంగా గ్రీన్ కార్డ్ అంటే ఏంటి అంటే అది పర్మనెంట్ రెసిడెన్సీ ఇచ్చా కూడా ఎలా ఉంటుందంటే రెసిడెన్సీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే 6 months అమెరికాలోనే ఉండాలి ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్. అంటే జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో ఆ టైం పీరియడ్ లో మనకి ఎనీ ఇయర్ గివెన్ ఎన్ ఇయర్ టైం ఫ్రేమ్ లో 6 months యునైటెడ్ స్టేట్స్ లో ఉండాలి. ఒకవేళ వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ లో 6 months లేకుండా బయట ఉంటే వాళ్ళ రెసిడెన్సీ రిక్వైర్మెంట్ ను సాటిస్ఫై చేయనట్టు. ఈ కేసులో అంటే రెసిడెన్సీ రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేయకపోతే వాళ్ళకి ఎవ్రీ సింగిల్ రైట్, వాళ్ళు యూజువల్ గా వార్న్ చేస్తారు, అంటే గైడ్ చేస్తారు, అంటే ఎడ్యుకేషన్ లేకపోతే నాలెడ్జ్ షేర్ చేస్తారు. కాకపోతే ఇది ఇంటెన్షనల్ గా చేస్తున్నారు అని అనుకుంటే డిపోర్ట్ చేస్తారు, వాళ్ళ గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేస్తారు. చెప్పి ఏం చెప్తారంటే నెక్స్ట్ టైం మీరు రావాలనుకుంటే విజిటర్ వీసా మీద రండి, మీరు యూ కెన్ స్పెండ్ త్రూ విజిటర్ వీసా 6 months, బట్ యు ఆర్ వయలేటింగ్ రెసిడెన్సీ రిక్వైర్మెంట్ ఫర్ ద గ్రీన్ కార్డ్ అని చెప్పి వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు. సో ఇప్పుడు కరెంట్ జంక్షన్ లో అంటే ఏదైతే ఇప్పుడున్న కొత్త లాస్ ప్రకారం చూస్తే ప్రతి లాలో ఎక్కడెక్కడైతే వయలేషన్స్ ఉంటాయో, అది స్పీడింగ్ ఇష్యూసే కానివ్వండి, థెఫ్ట్ ఇష్యూసే కానివ్వండి, ఈ మధ్య పిల్లలు మనల్ని వెళ్ళి స్టోర్లలో థెఫ్ట్ కేసెస్ లో ఇరుక్కుంటున్నారు చాలా మంది. సో అదే కాకుండా ఇంక ఇక్కడ ఫ్యామిలీ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు బాడీ లాంగ్వేజ్ లో బాడీలో తర్వాత వాళ్ళు హ్యూమన్ గా ఏదైనా బాడీ ట్రబుల్ చేస్తే సో అది కూడా రికార్డ్ అవుతుంది. అక్కడ కూడా క్రిమినల్ ఇంటెంట్ ఉన్న కేసెస్ ఏదైనా రికార్డ్ అయితే వాళ్ళు ఎప్పుడైతే ఐస్ వాళ్ళు ఆపితే, ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెలే కాదు, విత్ ఇన్ ద కంట్రీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ లో కూడా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తున్నప్పుడు కూడా మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాం, ఆ ఎయిర్పోర్ట్ లో కూడా ఐస్ ఆఫీసర్స్ ఉంటున్నారు. సో ఐస్ ఆఫీసర్స్ నాట్ ఓన్లీ ఇమిగ్రెంట్ బయట నుంచి వచ్చే వాళ్ళే కాకుండా లోకల్లో ట్రావెల్ చేస్తుంటే కూడా వాళ్ళు స్టాప్ చేస్తున్నారు, స్టాప్ చేసి వాళ్ళ ఐడిని వెరిఫై చేస్తున్నారు, వాళ్ళ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తున్నారు. అందులో డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఆ స్టేటస్ బాగున్నా కూడా వాళ్ళకి ఏదైనా హిస్టారికల్ క్రిమినల్ ఇంటెంట్ కానీ స్పీడింగ్ కానీ ఇంకా వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ కి అగనెస్ట్ గా కానివ్వండి, ప్రొటెస్ట్లు కానివ్వండి, ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళందరినీ ఆ ఇష్యూ బేస్డ్ మీద
వాళ్ళని డిపోర్ట్ చేయడానికి కోసం వాళ్ళ డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ ని ఫాలో అవుతున్నారు. సో ఈ రకంగా చూస్తే ప్రతి ఒక్కటి ఇప్పుడు మేము చాలా మందికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే మన స్టూడెంట్సే కానివ్వండి, H1B హోల్డర్సే కానివ్వండి, గ్రీన్ కార్డ్ హోల్డర్సే కానివ్వండి, అదేవిధంగా న్యాచురలైజేషన్ సిటిజన్సే కానివ్వండి, మీరు లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో కావాల్సిందే. ఈ కంట్రీలో ఉండాలి అంటే ఈ కంట్రీలో ఉన్న లాస్ కి మనం ఒబే అయితేనే తప్పకుండా ఈ కంట్రీలో ఉండనిస్తారు. ఇన్ ఎనీ కేస్ ఇఫ్ యూ వయలేట్ ఎనీ ఆఫ్ ద లాస్, కంట్రీకి అగనెస్ట్ గా కానీ కంట్రీలో విత్ ఇన్ ద కంట్రీ ఏదైనా క్రిమినల్ ఇంటెంట్ చేస్తే మాత్రం తప్పకుండా డిపోర్టేషన్ ఉంటుంది. దెర్ ఇస్ నో సెకండ్ టు ఇట్. సో అందువల్ల కేస్ టు కేసు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా మా గైడెన్స్ కానీ అడ్వైస్ కానీ తీసుకోండి, సో దట్ వాళ్ళు బెనిఫిట్ అవుతారు. సో ఆ రకంగానే మేము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. యా